ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరము మనకి 19వ తారీఖున వచ్చేటటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అందరికీ అనుకూలించి వారి యొక్క జన్మజాతకాలు కూడా అదృష్ట భాగ్యాన్ని కలుగజేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరులు దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము అనుకున్నటువంటి ప్రయత్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి ఆ యొక్క అకుంఠిత దీక్షని ప్రసాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మార్చి మాసంలో మనకి 3వ తేదీన ముఖ్యంగా మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి తిథి రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రము 6:48 వరకు మనకి పాక్షిక చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని జన్మ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు కేతువుతో కలిసి కేతుగ్రస్త ఉదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది సూర్యాస్తమయం తర్వాత కనుక వచ్చినట్లయితే పరిపూర్ణంగా మనకి దాని యొక్క నియమాలు వర్తించేటటువంటి అవకాశం ఉండేది. అయితే మధ్యాహ్నము అంటే సూర్యాస్తమయానికి ముందే అది ప్రారంభమైంది కాబట్టి సూర్యాస్తమయం 6:05 తర్వాత నుంచి ఒక 40 నిమిషాలు 39 నిమిషాలు మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మోక్షకాలం కనిపిస్తుంది. కాబట్టి పట్టు విడుపు స్నానాలన్నీ కూడా సూర్యాస్తమయంలోనే పట్టు స్నానము చేసి దానికి సంబంధించినటువంటి మంత్రదీక్షలు ఎవరికన్నా ఉంటే ఆ యొక్క ఉపాసనని చేసుకోవటం, అలాగే పట్టు విడుపు స్నానం కూడా 6:48 చేసేసి ఆ తదుపరి అందరూ కూడా చక్కగా 1 గంట తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్న తర్వాత భోజనాదులను స్వామివార్లకి దేవుళ్ళకి చక్కగా ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకొని భోజనాదులు స్వీకరించవచ్చు. ఉదయం పూట మాత్రము 9 గంటల లోపల భోజనం అన్నా అల్పాహారం అన్నా భుజించాలి. ఎందుకంటే 7 గంటలు 8 గంటల ముందు వరకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క శూల ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కొంత ఇబ్బందికరంగా మన యొక్క ఋషులు వివరించి చెప్పారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కొంచెం ఆ సమయంలో గర్భవతులు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. చంద్రుడు కేతువు కలిసి ఉండటం దోషప్రదం కాబట్టి మానసికమైనటువంటి విపర్య చర్యలు కలగకుండా గణపతి ఆరాధన చేసుకోండి. కొంతమంది చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం దుర్గాయే నమః ఈ నామస్మరణని ఎక్కువగా 3:20 నుంచి కూడా 6:40 వరకు మీరు ఇంట్లో ఏ పనైనా చేసుకుంటూ అయినా సరే స్మరించండి. ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క మేషాది మీనరాశి పర్యంతము 12 రాశుల వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మరి వీరికి గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మరి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి కూడా మనకి కుజుడు రాహువు అట్లాగే రవి బుధుడు శుక్రుడు మార్చి 2వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మార్చి 2వ తారీఖున ఉచ్చస్థిత రాశి అయినటువంటి మీనరాశిలోకి శుక్ర భగవానుడు శనితో కలిసి ఉంటాడు. అట్లాగే కుంభరాశిలో రవి మార్చి 14, 15వ తేదీ వరకు ఉంటాడు. తదుపరి మీనరాశిలో రవితో శుక్రుడితో కలిసి ఉంటాడు. అలాగే బుధుడు రాహువు కుజుడు మాత్రము ఈ యొక్క నెల రోజులు కూడా ఆ యొక్క కుంభరాశిలో ఉండి మరి కొన్ని రాశుల వారికి శుభప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఆ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అట్లాగే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తాడు కర్కాటక రాశి వైపుకి. అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క పుబ్బా నక్షత్రంలో ఆయన
అంటే కేతు అనేటటువంటి వాడు మార్చి 29 వరకు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా రాశి పర్యంతం మారుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి మానసిక స్థితిగతులన్నీ కూడా వారఫలాలు అన్వయించి ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ నెల రోజులు కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది ప్రపంచము, ప్రకృతి. ఆ ప్రకృతిలో బతుకుతున్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, ఎన్నో రకాలైనటువంటి జీవ జలరాశులు కావచ్చు, మనకున్నటువంటి పంచభూతాలు కూడా మన మీద కాస్త శాసించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు, అనర్థదాయకము. సరే, దీనిని అంగారక గ్రహయోగము అంటారు, కానీ ఇది కొన్ని రాశుల వారికి అయితే కనుక చాలా బెడదనిస్తుంది. జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహాలు ఏదైనా సరే కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కనుక కలగజేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మటుకు మరి వారు ఇప్పుడు వారి యొక్క జన్మరాశి నక్షత్ర రీత్యా ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇవన్నీ ముఖ్యంగా దేహ అనారోగ్య సమస్యలు అనేటటువంటి కలగటానికి, ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెల రోజులు ఎవరైతే ఆరాధిస్తారో ఈ కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క ఆ కలిసినటువంటి ఆ యుతి దోషము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతుగ్రహాల యొక్క స్థితి మంచిది కాదు. కాబట్టి ఆ సర్పదోష ప్రభావము జాతకాలలో ఎవరికైనా సరే కుజదోషము కానీ అట్లాగే రాహుకేతువుల యొక్క సర్పదోషము కానీ ఉండి వారికి సంతానం లేకపోయినా, ఒకవేళ సంతాన భాగ్యము కలిగినట్లుగా అనిపించి 1-4 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నా, సంతానము పుట్టి కూడా 1-4 సార్లు చనిపోతున్నా వారు కానివ్వండి, అట్లాగే అసలు సంతాన భాగ్యము లేదు అనుకున్నటువంటి వారు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత సరిగ్గా లేక ప్రతికూలమైనటువంటి మనసుతో భావనలతో ఎప్పుడూ కూడా తగువులు ఆడుకునేటటువంటి వారు, వివాహము అవుతుంది అనుకొని పెండి మండపం దాకా వచ్చినప్పుడు కూడా పెండ్లిళ్ళు ఆగిపోయినటువంటి వారు, అట్లాగే ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు, మానసికంగా ఒకరిని ఇష్టపడి ఆ ఇష్టము ఇంట్లో వాళ్ళు కాదని, లేకపోతే మీ గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఆ యొక్క ప్రేమ వివాహం జరక్క మీరు ఇబ్బంది పడి, ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాల యొక్క అసమతుల్యత ఉన్నట్లయితే, ఇబ్బందికరమైనటువంటి వారు స్థానాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు కొంత అఘాయిత్యపరమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కొంతమంది చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అది కూడా జన్మజాతకంలో అన్వయించబడితేనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వినేవాళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం అనేటటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచి గ్రహాలన్నీ కూడా తమ యొక్క కిరణాలని భూమి మీద ఉన్న ప్రకృతి ద్వారా మన మీద ప్రయోగింపబడతాయి. కాబట్టి మన వంతుగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ, మీ వంతుగా మీరు ఆ గ్రహాల యొక్క స్థుతుల్ని స్తోత్రాలను చదువుకుంటూ, కుజరాహుకేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి మహానుభావుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి మా యొక్క పీఠమునందు ఈ యొక్క 33 రోజులు కూడా విశేషముగా ఎవరైతే సంకల్పించి వారి యొక్క గోత్రము, పేరు, జన్మ నక్షత్రము, రాశి నాకు ఇస్తారో, వారి యొక్క కోరిక ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారో, లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు, కోర్టు సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి గృహ నిర్మాణపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇందాకే చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే అవి వారికి తొలగిపోయి అభీష్టాలు నెరవేరటానికి ప్రతినిత్యము పీఠమునందు నేను స్వామివారికి విశేషముగా కేతువుకు సంబంధించిన దోషపరిహారార్థము గణపతి అధర్వణ సూక్త పారాయణని, అలాగే దుర్గాదేవికి అంటే రాహుగ్రహ దోషపరిహారార్థమై దుర్గాదేవికి సూక్త పారాయణని, కుజగ్రహ దోషపరిహారార్థమై సర్పసూక్త పారాయణని కూడా నిత్యము ఆ జపపారాయణ చేస్తూ ఆ కుజరాహు కేతుగ్రహాలకి పూర్తిగా సంఖ్య ప్రకారము వేదోక్త మంత్రములతో ఆ యొక్క జపాన్ని ఆచరిస్తూ మార్చి 18వ తేదీన అమావాస్య రోజున ఆ దోష నివృత్తి కోసమై నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత గణపతి, దుర్గా, అట్లాగే మన్యు సూక్త సహితముగా
విశేషించి సర్పసూక్త హోమంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉత్సాహముగా ఉండి జాతకంలో దోషాలు వాటిని నివృత్తి చేసుకోవటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎవరైనా సరే మనసులో సంకల్పిస్తే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా ఆ యొక్క బుకింగ్ అనేటటువంటిది చేసుకోండి. ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా యద్భావం తద్భవతి. ఒక గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ఇది సరైన సమయము. మీరు విడిగా జాతకరీత్యా చేయించుకోవాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చాలా విశేషమైనటువంటి ధనము ఖర్చుగా అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సామూహికంగా చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం కూడా చాలా అధికంగా వస్తుందని నమ్మి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయగలరు. మరి మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధమైన అనుకూలాలని ప్రతికూలాలని ఇస్తుందో తెలుసుకుందాం. ఓం శరవణ భవాయ నమః. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా గ్రహస్థితిని గనక గమనించినట్లయితే వీరికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు, ఈ 2 గ్రహాలు ఆర్థిక అసమానతలని, ఆర్థికపరమైనటువంటి క్షోభత్వాన్ని కలగజేస్తూ మీరు మాట్లాడే ప్రతి మాట కూడా తప్పుగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి కుటుంబంలో మీకు పెద్ద ఎదురు దెబ్బగా కలిగే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలన్నీ కూడా ఒక్కొక్కసారి 100 రకాల ప్రతిబింబాలు కనిపించే విధంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా సరైన శ్రద్ధ ఉండదు, సరైన కోరిక కూడా కలగదు. ఒకవేళ ఆ కోరిక కలిగినా అది అసందర్భంగా ఉంటుంది, కాలానికి కొంచెం వ్యతిరేకంగా చేస్తున్నట్టుగా మీకు మీరే అనుకునే పరిస్థితులు కలుగుతాయి కర్కాటక రాశి వారికి. ఎందుకంటే ఉన్నటువంటి రాశుల్లో కర్కాటక రాశి వారికి కొంత ప్రతికూలమైనటువంటి భావనలు ఎక్కువగా ఉన్నాయి. అష్టమంలో అనగా కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో రవి, బుధ, అలాగే కుజుడు, ఈ 4 గ్రహాలు కూడా శుక్రుడు 2వ తారీఖుతోనే మీనరాశిలోకి ఉచ్చస్థితికి వెళ్ళిపోతాడు. ఆయన ఒక్కడే కొంచెం ఈ నెల రోజులు 27వ తారీఖు మార్చి 27 వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడు. ఈ మిగతా 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. దానికి తోడు మార్చి 3వ తేదీన మీ యొక్క కుటుంబ ధనస్థానమైనటువంటి సింహరాశిలో చంద్రుడు మీ యొక్క రాశ్యాధిపతి కేతువుతో కలవడం ద్వారా ఆ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్షన్ అనేటటువంటిది కొంతమంది విద్యార్థులకి, అట్లాగే కొంతమంది వివాహ వ్యవస్థ మీద, కుటుంబ వ్యవస్థ మీద, తల్లిగారి యొక్క మానసిక స్థితి, మీ యొక్క ఆరోగ్య స్థితి మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రగ్రహణం రోజున తప్పనిసరిగా కర్కాటక రాశి వారు కూర్చొని కనకదార స్తోత్రం చదవండి ధనం కోసం. ఆ సమయంలో ఇందాక చెప్పిన సమయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత లేకపోతే విడుపు స్నానం అయ్యాక కానీ అమ్మవారిని ఆరాధించండి. అట్లాగే గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలని ఆ యొక్క పట్టు విడుపు సమయంలో సూర్యాస్తమయానికి ముందు చదవండి. అనుకున్న కార్యాలన్నీ ముందుకు వెళితే అనారోగ్యాలు తగ్గుతాయి. మానసికంగా మీకు ఉన్నటువంటి చంచలత్వ దోషాలన్నీ తొలగిపోవడానికి ఇది ఒక సరైన మార్గంగా మీరు భావించండి. అష్టమంలో ఉన్నటువంటి సూర్యగ్రహం వలన కుటుంబంలో ఆకస్మికంగా వచ్చేటటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు కానివ్వండి, గొడవల పరంగా కానివ్వండి, లేకపోతే మీరు చేస్తున్నటువంటి సేవక ఉద్యోగంలో కానివ్వండి, మీ యొక్క ఉన్నతమైనటువంటి అధికారులు మీ మీద లేనిపోని అభాండాలు వేసి అవమానించి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేయటం, దాని ద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఏర్పడటం సామాన్యంగా ఉండదు. దాని ద్వారా మీకు వ్యక్తిగతంగానే కాకుండా మీ యొక్క సోల్ ఎనర్జీ అంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తుంది. నేను దేనికి పనికిరానేమో, నాకు కుటుంబాన్ని మెయింటైన్ చేయడం చేత కాదు, లేకపోతే నాకు ఆర్థికంగా నా దగ్గర డబ్బు ఎప్పుడూ నిలబడదు, నేను తెలుసో తెలియకో నష్టపోతూనే ఉంటాను జీవితాంతము అనేటటువంటి ఒక అసందర్భమైనటువంటి మానసిక దుర్వ్యవస్థ మీకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి సూర్యగ్రహము ఆఫ్టర్ మార్చి 15 తర్వాత కూడా 9వ స్థానంలో శనితో కలిసి ఉంటుంది.
శుక్రుడితో కలిసి రెండు పాపగా తనకి శత్రువులు ఆ రెండు గ్రహాలు కూడా. కాబట్టి అంతగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడట్ల. ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆ ప్రతికూలత స్వభావాలు కావచ్చు, ప్రతికూలతలు కావచ్చు, తండ్రి గారితో అన్యోన్యత లోపించవచ్చు, తండ్రి గారి యొక్క ఆరోగ్యం చెడిపోవచ్చు, దాని ద్వారా మీకు ఆయన హాస్పిటలైజేషన్స్ ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగచ్చు, అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఎదురు దెబ్బలు తగలచ్చు, ఉద్యోగంలో అయితే కనుక పరిపూర్ణంగా ఎన్నో సమస్యలు క్రియేట్ అయిపోయి మిమ్మల్ని ఉన్న చోట నుంచి ఇంకో చోటుకి మార్చడం, అది మీకు ఇష్టం లేకపోవటం, అవసరమైతే మీరే రిజైన్ చేయటం, మీ స్వయంకృతంగా మీరు అపరాధం చేసుకునే పరిస్థితికి సూర్యభగవానుడు తెస్తున్నాడు. కాబట్టి ఈ నెల రోజులు కర్కాటక రాశి వారు తప్పకుండా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి, లేదా ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా సపోర్ట్ చేసుకోండి, లోపల చాంటింగ్ చేయండి. ఒకవేళ ఉద్యోగానికి బయలుదేరుతున్నా, ఉద్యోగ అవకాశాల కోసం పెడుతున్నా, ఏదైనా ఓరల్గా వెళ్ళి మాట్లాడాలన్నా, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నా, కొంతమందికి అయితే కనుక గవర్నమెంట్ జాబ్స్ వస్తుంది అనుకునే లోపల పరిపూర్ణంగా, ఎందుకంటే గురుబలం ఉంది, కానీ గురు రవిలిద్దరూ కూడా సరైనటువంటి స్థానంలో లేక అది మీకు డిసప్పాయింట్మెంట్నే మిగిల్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువగా సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా మనసులో తరింపచేయండి, చాంటింగ్ చేసుకోండి, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం కోసం. లేకపోతే ఆరోగ్యం నశించి తీవ్రమైనటువంటి క్షుద్బాధ అంటే ఉదరంలో బాధలు కావచ్చు, శిరోబాధలు కావచ్చు, ఎముకలలో శక్తి తగ్గటం కావచ్చు, లేకపోతే జీర్ణాశయ శక్తి తగ్గచ్చు, లేకపోతే జీర్ణాశయం పక్కన కడుపు లోపల ఉండేటటువంటి లివర్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, మీకు ఆర్థికంగా నష్టంతో పాటుగా లేనిపోని తలకాయ నొప్పులు, మీ మీద మీకు ఒక రకమైనటువంటి వికృత ఆలోచనలు భావము కలిగి మిమ్మల్ని మీరే కుదింపజేసుకునేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందుకనే సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యం బాగున్నా బాలేకపోయినా సూర్య నమస్కారాలు చేయండి. 12 ఉంటాయి. మిత్రాయ నమః, సూర్యాయ నమః, రవయే నమః, ఇట్లా 12 నామాలు స్మరిస్తూ ఒక్కొక్క నామానికి కూడా ఒక్కొక్క నమస్కారాలు చేయాలి ఆయనకి. ఆదిత్య హృదయం చదవండి. ప్రతి ఆదివారము తప్పనిసరిగా 6 సార్లు ఆదిత్య హృదయం స్వామివారికి అర్ఘ్యం వదిలిపెట్టండి. ఆ తీర్థాన్ని మీరు తీసుకోండి. కాస్త తులసి ఆకుల్ని భుజిస్తూ ఉండండి. దాని ద్వారా లోపల ఉన్నటువంటి 64 రోగాలలో ఏ రోగమైనా సరే అట్లా తునాతునగైపోతుంది. ఎక్కువగా సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, అంతర్గతమైన ఇన్నర్ ఆర్గాన్స్కి సంబంధించి కానీ, మోకాళ్ళ కింద భాగంలో సమస్యలు అంటే పిక్కలు పట్టేయటం, లేకపోతే పిక్కలకి సంబంధించిన రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగ్గా చేయక వాచిపోవటము, లేకపోతే పాదాలకు సంబంధించిన సమస్యలు, ఇట్లా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలకి నివృత్తి ఒకటే, సూర్యనారాయణ ఆరాధన. అది చేసుకోండి. చాలా వరకు ఆరోగ్యాన్ని మీకు మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధగ్రహము అక్కడ ఉండడం ద్వారా బంధుమిత్రాదులతో ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కొని తెచ్చిపెడతాయి. మీరు పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి దాంట్లో కూడా అసంకల్పితంగా మీకు ఎదురుగా ఏదో తెలియని ఒక సపోర్ట్ లేనట్టుగా, మీకంటూ ఎవరు బంధువులు సహకరించలేనట్టుగా మిమ్మల్ని మీరే అవమానించుకునే పరిస్థితికి తెస్తుంది. బంధువుల్లో కూడా మీకున్నటువంటి తెలివితేటల్ని తట్టుకోలేక ఘోషతో వారు మిమ్మల్ని కిందకి దింపేటట్టుగా మాట్లాడే పరిస్థితులు కలుగుతాయి. మీరు పెట్టిన పెట్టుబడుల్లో అనుకోకుండానే లాభం వస్తుంది. లెక్క ప్రకారం అయితే బుధుడు 8వ స్థానంలో ఉండి విశేషమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. కానీ ఇక్కడ మీరు అనుకోకుండానే నూతన వ్యక్తులు పరిచయం అవటం, వారి ద్వారా మోసపోవటం, వ్యాపారంలో భాగస్వామ్యపరంగా కావచ్చు, పెట్టుబడి పెట్టడం కావచ్చు, లేకపోతే ఏదైనా సెల్ ఫోన్లో ఒక యాపో లేకపోతే ఒక క్లిక్కో చేయడంగానే డైరెక్ట్గా మీ అకౌంట్లోంచి డబ్బులు పోవటమో, లేకపోతే వేరే వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని డబ్బులు అడగటం, వాళ్ళు తెలిసిన వాళ్ళలాగా మాట్లాడితే మీరు కూడా ఆవు అని చెప్పి తలకాయ పోవటం. ఎందుకంటే ఇక్కడ సూర్యబలం లేదు, గ్రహాలన్నీ కూడా చాలా అధమ ఫలంలో ఉన్నాయి. బుధుడు చూస్తే రాహుతో కలిసి ఉన్నాడు. సాధ్యమైనంత వరకు అవతల వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకెక్కడ బయటపడతారు? జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఎవరిని మోసం చేయకండి. దాని ద్వారా లేనిపోని అగచాట్లు పడతారు. అవసరమైతే చెరసాలలో ఉండే పరిస్థితులు కూడా వస్తాయి. మీకున్న అతి తెలివితేటలు ప్రదర్శిస్తే కొంతమంది మోసపోతారు, కొంతమంది మోసం చేయడానికి చూస్తారు. ఇదంతా జన్మజాతకం. జాతకంలో గనక ఈ గ్రహాలన్నీ కూడా తుచ్చమైనటువంటి పరిస్థితుల్ని కానీ, దశలు అంతర్దశలు జరుగుతూ వాళ్ళు సరైన పరిస్థితుల్లో లేక కొన్ని ఆధిపత్యాలని కనుక నెగిటివ్గా ఇస్తే కనుక
అవన్నీ మిమ్మల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తాయి. వ్యాపారపరంగా కావచ్చు, బంధుమిత్రాదులతో గొడవల పరంగా కావచ్చు, మీరు పెట్టుబడులు పెట్టి మోసపూర్వకంగా కావచ్చు, సెల్ ఫోన్ హ్యాకింగ్ జరిగి మీ డబ్బులన్నీ పోవటం ద్వారా కావచ్చు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటటువంటి పరిస్థితులు బుధరాహువులు కలుగజేస్తారు. రవి రాహువులేమో ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు, అంటే లేకపోతే గవర్నమెంట్ వాళ్ళతో ఉద్యోగస్తులతో కానీ ఏదో చిన్న రూపాయి దగ్గరైనా సరే గొడవ పడటం, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి మీ యొక్క పెద్ద సబార్డినేట్స్ దగ్గర వాళ్ళతో డబ్బుల గురించి జీతం దగ్గర కావచ్చు, వేరే దగ్గర కావచ్చు గొడవలు పడి ఉద్యోగం బిగించుకోవడం, లేకపోతే దాని పరంగా వాళ్ళు కేసు పెట్టడం, లేకపోతే మీరు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఇట్లా కొన్ని శస్త్రచికిత్సలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాతకంలో గనక దశలు అంతర్దశలు కూడా మిమ్మల్ని ప్రతికూలిస్తే ఆపరేషన్స్ జరిగి లేనిపోని తలకాయ నొప్పులు చుట్టుకునే పరిస్థితులు ఉంటాయి. కుజరాహువులు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నారో ఈ కర్కాటక రాశి వారికి సంతాన నష్టాలు, సంతానపరమైనటువంటి కొన్ని అనూహ్యకరమైనటువంటి చెప్పుకోలేనటువంటి బాధలు, అంతర్గత సమస్యలు మీకు ఎక్కువ అవుతాయి. సంతానం ఉన్నటువంటి వాళ్ళు, స్త్రీమూర్తులు ఎవరైనా గర్భధారణ చేసుంటే కర్కాటక రాశి వారు అయి ఉంటే వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే గర్భవిచ్చిన దోషాలు కలగడానికి అవకాశం ఉంటుంది. జాతకంలో గనక కుజుడు అనుకూలంగా ఉంటే ఆకస్మికంగా కొంతమందికి విపరీతమైనటువంటి స్టాక్ మార్కెట్ల వాళ్ళ ధనం వస్తుంది. సంతానపరంగా వారికి కంపల్సరీ డబ్బు బ్యాంకులో పడే అవకాశం ఉంటుంది. అంటే జన్మజాతకాన్ని బట్టి మనకి గోచారం ప్రబలుతూ ఉంటుందే తప్ప గోచారం డైరెక్ట్గా మనల్ని అటాక్ చేయదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కుజరాహులు అక్కడ ఉండడం ద్వారా మీకున్నటువంటి బుద్ధి, ప్రేరణ, స్ఫురణ శక్తి, స్వయం శక్తిగా మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నా అవన్నీ కూడా ప్రణాళికలన్నీ కూడా మటుమాయమైపోతాయి, పక్కకి జరిగిపోతాయి, అవన్నీ ఫెయిల్ అయిపోతాయి, ఇబ్బందులు పడతారు. అట్లాగే సంతానంతో కానీ లేకపోతే కుటుంబ వ్యవస్థలో కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగరీత్యా కానీ మీరు ఏదైనా ప్రయాణాలు పెట్టుకుంటే ఆ ప్రయాణాలలో ఆటంకాలు, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది కర్కాటక రాశి వాళ్ళు ప్రేమ విఫలమై ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకునే పరిస్థితులు వస్తాయి. దయచేసి అలాంటి ప్రయోగాలు చేయకండి. ఈ ప్రేమ కాకపోతే ఇంకో ప్రేమ తర్వాత విషయం. ప్రేమే జీవితం కాదు, గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు మన కుటుంబ సభ్యులు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆడైనా మగైనా సరే ప్రేమించుకోవటం పెళ్ళికి ముందు ఎప్పుడూ ఎక్కడా లేదు, శాస్త్రం చెప్పరా. పెళ్ళైన తర్వాత కలిగేది ప్రేమ, పెళ్ళికి ముందు అట్రాక్షన్. కాబట్టి అట్రాక్షన్ ఇది కాబట్టి ఇంకోళ్ళు తర్వాత విషయం. కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయకండి. లేనిపోని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కొంత ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు అది వాయుపూర్వకంగా ఏదైనా రైళ్లల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ఏరోప్లేన్లో కావచ్చు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త నిద్రమత్తులో కాకుండా యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. సమస్యలు అలా డైరెక్ట్గా వచ్చి కొట్టేస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రవి, శని, శుక్రుడు ఇక్కడ ఉండడం ద్వారా విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యల యందు ఎక్కువగా కొత్త ఇన్నోవేషన్స్ చేసేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అనుకున్న విద్యలో రాణింపు సాధించటము, విదేశాలకు సరైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవటము, తండ్రి గారి యొక్క ఓపిక లేకపోయినా సరే ఆర్థికంగా తండ్రి గారితో దాని గురించి మాట్లాడి వారిని ఒప్పించి ఉన్నతమైనటువంటి విద్యల కోసము వారు ప్రయాణానికి తగినటువంటి టికెట్లు రెడీ చేసుకోవటం, ఇలాంటివి ఎన్నో చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. విద్యార్థులకైతే కనుక శుక్రబలం అమోఘంగా ఉంది. గృహపరంగా కానీ లేకపోతే ఏదైనా సరే భూముల వివాదపరంగా కానివ్వండి, కోర్టు కేసుల పరంగా కానీ, సంతాన నష్టాల పరంగా కానీ, దంపతుల మధ్య విపరీతమైనటువంటి దోషాలు కలిగి వారి మధ్య కుటుంబంలో విద్వేషాలు కలిగి ప్రేమ ఆప్యాయతలు తగ్గి కుటుంబీకుల పరంగానో లేకపోతే అనుకున్న సౌకర్యవంతమైనటువంటి జీవితం లేకో వారు లేనిపోని ఎడబాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. నెల రోజులు దుర్గాదేవిని ఎక్కువ స్మరణ చేయండి. దుర్గా అష్టోత్తర పూజ, లలితా త్రిశతి పూజ చేయండి. శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి కర్కాటక రాశికి దోషము చంద్రగ్రహణ దోషంతో పాటుగా కుజరాహు కేతుగ్రహ దోషము అత్యధికంగా ఉంది. కాబట్టి సమస్త ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి నేను చేసేటటువంటి ఈ యొక్క పూజలో హోమంలో పాల్గొనే అవకాశం తీసుకోండి. మీరు పూజలు చేస్తూ ఉండాలి. మాలాంటి గురువుల చేత మంత్రభాగాన్ని స్వామివారికి తాంత్రికంగా ఉపయోగిస్తూ ఆ యొక్క శక్తిని భస్మరూపకంగా, రక్షణక రూపకంగా మీరు కనుక ధరించినట్లయితే చాలా వరకు శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః.